ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను ట్విట్టర్ ఎక్కువ యూజ్ చేస్తుంటా కాబట్టి ట్విట్టర్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంటది ఈ డైలాగ్ అనేది. అండ్ నేను మీకు 2 డెమోస్ అయితే చూపిస్తాను. ఒకటి 3డీలో ఉంటది. ఈ డైలాగ్ చాలా బాగా నచ్చిందని 3డీలో కూడా చేసిన. ఇంకోటి సింగిల్ ఫోటోది కూడా చాలా బాగుంటది. పక్కన చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చూడండి ఎలా ఉందో. ఓకే. చూశారు గదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నేను నిజంగా చెప్పాలంటే నాకు 'రామ్ చరణ్' సార్‌ది బాగా నచ్చింది. ఎందుకు అలా చెప్తున్నానంటే 2 బాగానే ఉన్నాయి. కానీ ఏందంటే అందులో యానిమేషన్ బాగా అనిపించింది. అండ్ నాకు ఎప్పుడైనా గానీ ఒక ఎడిటర్‌కి ఎలా ఉంటదంటే ఎక్కువ కష్టపడిన వీడియోకే అది బాగా ఉన్నా లేకపోయినా కూడా అది ఎక్కువ చూస్తుంటాను. నా వీడియోస్‌ని నేను చాలా చూస్తూ ఉంటాను నేను. గ్యాలరీలోకెళ్ళి చూస్తుంటా. నా వీడియోస్ నాకు బాగా నచ్చుతుంటది. నేను ఎక్కువ వీడియోస్ కూడా డిలీట్ చేయను. మెమరీ ఫుల్ అయితే నేను వేరే రికార్డింగ్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేస్తా కానీ, నేను చేసిన వీడియోస్ డిలీట్ చెయ్యను. మీరు కూడా అలాగే ఉండొచ్చు. కామెంట్ చేయండి మీ మెమరీస్ ఏమైనా ఉంటే. ఓకే. అంటే కొన్నిసార్లు మనం చేసిన వీడియోస్ డిలీట్ చేయాలని అనిపించదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే నేను సింగిల్ ఫోటోది చూపిస్తా. ఇది చాలా బాగుంటది. ఇది నేను ఒక చిన్న డైలాగ్ అంటే చిన్న ఒక వర్డ్ యాడ్ చేసిన. నా ఫ్యామిలీ జోలికి వస్తే సంథింగ్ ఇలా ఉంటది. ఇది తెలుగులో కూడా ఉంటది ఇందులో. అది కొంచెం పైనకెళ్ళిపోయింది. నో ప్రాబ్లమ్. ఇలా ఉంటది. ఆ వీడియోలో సరిగ్గా సెట్ కాలేదు కానీ చాలా బాగుంటది ఇది. ఓకే. ఓకే. తర్వాత బ్యాకొచ్చా. మెయిన్ ఏందంటే ఫాంట్ యాడ్ చేసుకోండి. 2 ఫాంట్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు 3డీది ఓపెన్ చేస్తున్నా. ఇది బాగా అంటే బాగా నచ్చింది నాకు. అండ్ ఇది నాకు చాలా టైం కూడా అయింది. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే. తర్వాత మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. మెయిన్ ఏందంటే ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే మీరు వేరే విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. వేరే విధంగా అంటే వేరే సాంగ్ తోటి కానీ డైలాగ్ కానీ యాడ్ చేస్తే ఇంకా మంచి లుక్ ఉంటది. ఓకే. చూసుకోండి మొత్తం ఇలా అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఇందులో ఎఫెక్ట్ అన్నీ ఉంటది. ఒక్క నిమిషం. ఓకే. మ్యాక్సిమం రామ్ చరణ్ సార్‌ది ఫోటోస్ అయితే ఉంటది ఇందులో. యానిమేషన్ చాలా బాగుంటది. ఏం లేదు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ ఫోటోతోటి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎఫెక్ట్ అవి అన్ని మ్యాక్సిమం ఉంటది ఇందులో. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏందంటే మీరు ఫాంట్ యాడ్ చేసుకోవడం. ఇంకోటి సెకండ్ ఏందంటే మీ యొక్క ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవడం. దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ మీరు ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు. రీప్లేస్ పెట్టడం కూడా కష్టం కాదు. ఈ ఫోటో ఉంది కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు ఎవరిదైతే ఫోటో కావాలో ఆ ఫోటో అయితే మీరైతే ఇక్కడ నుంచి బేసిక్‌గా ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటోని ఇక్కడ నుంచి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేస్తే సరిపోదు. కొన్నిసార్లు బ్లాక్ అండ్ వైట్‌లో కావాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. బాగా సెట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి వన్ బై వన్ అయితే యాడ్ చేసిన తర్వాత చూసుకోండి ఎండింగ్ వరకు. అండ్ లాస్ట్‌లో ఒక టెక్స్ట్ అయితే ఉంటది. ఆ టెక్స్ట్ మీరు డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. అది మీకు అంత అవసరం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నచ్చితే పెట్టుకోండి. లేకపోతే రిమూవ్ చేసేయండి. ఏదైనా కావచ్చు. ఓకే. నేను పెడుతున్నాను వేరేది టెక్స్ట్ పెడదాం. ఓకే. అంతే. దాని తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు బేసిక్‌గా ఏదైనా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. అంతే. వీడియోని లాస్ట్‌లో సేవ్ చేసుకోండి. ఆ సింగిల్ ఫోటోది కూడా బాగుంది. చెక్ చేయండి అది కూడా.